గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కాఫీ టైమ్ సిప్ అండ్ సీ. ఈరోజు కాఫీ టైమ్ సిప్ అండ్ సీలో భాగంగా ప్రధాన వార్త తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి జాతీయ అంతర్జాతీయ జిల్లా స్థాయి వార్తలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. సౌత్ ఆఫ్రికాకి మనకి జరుగుతున్నటువంటి సిరీస్లో T20 సిరీసు ఇద్దరికి సమానంగా వచ్చినాయి. తర్వాత నిన్న వన్డే మ్యాచ్ జరిగింది, అంటే 50 ఓవర్ల మ్యాచ్ జరిగింది. 50 ఓవర్ల మ్యాచ్లో భారత్ విజయ దుందుబి మోగించి మొట్టమొదటి వన్డే మ్యాచ్ని కైవసం చేసుకుంది. ఇక భద్రతా వైఫల్యం తీవ్రమైనది. మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి భద్రతా వైఫల్యంపై నిన్న ప్రధాని మోడీ గారు పార్లమెంట్లో దాని మీద ప్రసంగించారు. ఈ విధంగా జరగటం అనేది భద్రత తీవ్ర వైఫల్యం అని చెప్పి ఆయన కూడా అంగీకరించారు. అలానే 60 మందికి పైగా జల సమాధి. యూరోప్లో వెళుతున్నటువంటి వలస జీవుల పడవ లిబియా తీరంలో బోల్తా పట్టడంతో ఒక 60 మంది జల సమాధి అయినటువంటి ఒక వార్త వస్తుంది. అలానే గాలిలోకి 30 అడుగులు ఒక 4 నెలల పాప అమెరికాలో టోర్నడోలు వస్తాయి కదా, వాళ్ళకి గాలి రూపంలో పైకి వెళ్తూ ఉంటాయి. ఆ చిన్నారి పాప 4 నెలల పాప ఆ టోర్నడోలో 30 అడుగుల పైకి ఎగిరి మళ్ళీ కిందకు వచ్చినా కానీ ఎటువంటి అపాయం జరగలేదు అన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి వార్తని ఇది చదవాల్సిందే. ఇక రాష్ట్ర స్థాయి వార్తలు చూస్తే ఓట్ల కేటుగాళ్లు ఉనికి కోసం టీడీపీ సానుభూతి పరులతో బాబు బోగస్ వేషాలు అన్నటువంటి ఒక బ్యానర్ ఐటమ్ సాక్షిలో చూడొచ్చు. కర్నూలు తూర్పుగోదావరి జిల్లాల్లో జన చైతన్య యాత్ర జైత్రయాత్ర అన్నటువంటి ఒక వార్త, సామాజిక సాధికార యాత్రలో జనం పోటెత్తినటువంటి ఒక వార్తని మనం చూస్తున్నాం. ఏపీ విధానాలు నచ్చాయి, ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల ద్వారా ప్రజలకు లబ్ధి, కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్రాల మండలి ప్రశంసలు అన్నటువంటి ఒక వార్తను కూడా చూడొచ్చు. ఇక 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ నేడు లాంఛనంగా ప్రారంభిస్తున్న సీఎం వై జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. పోలపల్లిలో కబ్జాగళం, టీడీపీ నాయకుల భూములు కొట్టేసిన గ్రామంలో లోకేష్ యువగళం ముగింపు సభ అన్నటువంటి ఒక వార్తను చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి దినపత్రికలో యువగళం ప్రజాగళమై నేటితో ముగుస్తున్నటువంటి పాదయాత్ర. అలానే సీట్లు సర్దుబాటు ఎలా, చంద్రబాబు నాయుడు గారు అలానే పవన్ కళ్యాణ్ గారు ఈ సీట్ల సర్దుబాటుపై హైదరాబాదులో పవన్ కళ్యాణ్ గారి నివాసంలో చర్చలు జరిగినటువంటి వాతావరణం కూడా మనం చూస్తున్నాం. 2014లో మళ్ళీ ఇంకొక సమావేశంలో వీళ్ళకి ఎవరెవరికి ఏ సీట్లు అన్నటువంటి దాని మీద ఒక క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది. ఆగని హోరు, అమరావతి ఉద్యమానికి 4 ఏళ్లు అన్నటువంటి ఇంకొక వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం. పార్లమెంటులో భద్రతా ఉల్లంఘన తీవ్రమైనటువంటి అంశమే అని ప్రధాని మోడీ గారు చెప్పినటువంటి వార్తని అన్ని పేపర్లో కూడా హైలైట్ చేసినటువంటి ఇది ఉంది. ఐటీకి చావు దెబ్బ, రాష్ట్రంలో పురోగతి లేని ఐటీ రంగం, పెట్టుబడుల ఆకర్షణలో వెనుకబడిన వైకాపా సర్కారు. ఈనాడు దినపత్రికలో బ్యానర్ ఐటమ్ని దీన్ని వేశారు. సంక్రాంతి నాటికి సీట్ల సర్దుబాటు కొలిక్కి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు నిన్న సమావేశమైనటువంటి వార్త. ప్రధాని మోడీ గారు నిన్న బాగా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. 3వసారి నేనే ప్రధానిని, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుంది అన్నటువంటి దీన్ని నరేంద్ర మోడీ గారు మాట్లాడినటువంటి మాటలు వేశారు. సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి అంతర్జాతీయంగా జాతీయంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వార్తలు. ఇక జిల్లా స్థాయి వార్తల్ని కనుక మనం ఒకసారి పరిశీలన చేస్తే మనకి సోరారెడ్డిపాలెం దగ్గర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళది పెద్ద ఇది ఉంది. అయితే దాన్ని తీసివేస్తారు అన్నటువంటి ప్రచారం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సందర్భంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు గారు దీని మీద పార్లమెంట్లో కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మంత్రి కేంద్ర పెట్రోలియం సహజ వాయు శాఖల సహాయ మంత్రి రమేష్ గారు ఇక్కడి నుంచి సోరారెడ్డిపాలెంలో ఉన్నటువంటి ఈ ఐఓసీని తరలించడం లేదని ఒక శుభవార్త కూడా వారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ ఐఓసీ సోరారెడ్డిపాలెం దగ్గర ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే రైల్వే ట్రాక్ పక్కనే దాన్ని నిర్మించారు కాబట్టి లోడింగ్కి అన్లోడింగ్కి కూడా అక్కడ అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి తీసివేయటం లేదు అన్నటువంటి శుభవార్తని మనకి కేంద్ర మంత్రి దీని మీద స్పష్టం చేశారు. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి
దాంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి గారు చేసినటువంటి కృషికి ప్రశంసిస్తూ వారికి కూడా అభినందనలు తెలియజేసినటువంటి వార్తని ఒకటి చూస్తున్నాం. ఇక జనవరి 22వ తేదీ అయోధ్యలో రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. అందరికీ తెలిసినటువంటి అంశమే. దీనికోసం ఒక 1000 రైళ్లను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వేసింది. అయితే మొన్న రాముల వారి గుడికి సంబంధించినటువంటి ప్రతిష్ఠ కూడా చేశారు. ఆ సందర్భంలో అక్కడ అర్చించినటువంటి అక్షతలతోటి దేశవ్యాప్తంగా కూడా వాటిని పంపించడం జరిగింది. దీనిలో భాగంగా ఆ అక్షతల్ని మార్కాపురం పట్టణానికి కూడా తీసుకొచ్చారు. ఆ అక్షతలు, స్వామివారి ఫోటోలు, వాటితోటి నగరోత్సవం చేయడం జరిగింది. మార్కాపురంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు కూడా ఈ అక్షతలు కొన్ని పంపించి అక్కడ వాళ్ళకి భక్తులకి ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళందరికీ ఇప్పించేటటువంటి కార్యక్రమాన్ని మార్కాపురంలో చేపట్టారు. ఆ వార్తను కూడా మనం ప్రధానంగా చూస్తున్నాం. కాబట్టి అంటే అక్షతలు కొన్ని మాత్రమే పంపిస్తారు. ఆయా దేవాలయం పంపించినప్పుడు వాళ్ళు అక్కడ కొంత ఎక్కువగా తయారు చేసి దీంట్లో కొన్ని కలిపి మొత్తానికి పంచేటటువంటి కార్యక్రమాన్ని చేస్తారేమో. మొత్తం మీద ఏదైనా రాముల వారి యొక్క అయోధ్యలో పూజ చేసినటువంటి అక్షతలు వాళ్ళ గ్రామానికి రావడంతో మార్కాపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందాన్ని, తమ భక్తి పారవస్యాన్ని కూడా ప్రకటించినట్టు తెలుస్తుంది. మనకి ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షలకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక 900 పోస్టులు భర్తీ చేయడానికి కూడా ఇప్పటికే దానికి ఎగ్జామినేషన్ డేట్ అన్నీ కూడా ఇచ్చారు. అలానే కేంద్ర ప్రభుత్వం కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడానికి వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో 24,678 పోస్టులు ఉన్నాయి స్టాఫ్ సెలక్షన్ ద్వారా ఇచ్చేటటువంటి పోస్టులు. కాబట్టి ఈ రెండింటికి కూడా 75 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వడానికి లాజిక్ అకాడమీ అన్నటువంటిది అంజీ రోడ్లో ఉంది. వారు ఉచిత శిక్షణ ఇవ్వడానికి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ లాజిక్ అకాడమీ, అంజీ రోడ్లో ఉన్నటువంటి లాజిక్ అకాడమీలో ఈ ఉచితంగా ఈ శిక్షణ పొందేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ నెల 23వ తేదీ అంజీ రోడ్లో ఉన్నటువంటి లాజిక్ అకాడమీలో వారి యొక్క పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ భాస్కర్ గారు, విజయ్ భాస్కర్ గారు తెలియజేస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిదే. ఎందుకంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మనం కోచింగ్ తీసుకోవాలంటే వేలకు వేల రూపాయలు అవుతాయి. కాబట్టి ఇది మంచి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. దీన్ని ఉపయోగించుకుంటే మంచిది. ఇక ఆర్టీసీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కొన్ని రూట్లలో ప్రయాణికుల శాతం తక్కువగా ఉన్నదన్నటువంటిది, ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉన్నదని గుర్తించినటువంటి కొన్ని రూట్లలో ఒంగోలు ఆర్టీసీ డిపో ఒక ప్రయోగాత్మకంగా ఒక గిఫ్ట్ స్కీమ్ని ఒకటి దాన్ని ప్రవేశపెట్టింది. ఎక్కడెక్కడంటే పొందూరు, తాళ్ళూరు, గుండాయిపాలెం, కొణిజేడు రూట్లో ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు. ఈ బస్సులో ప్రయాణించేటటువంటి ప్రయాణికులు వాళ్ళకి టికెట్ ఇస్తారు. కాబట్టి దిగేటప్పుడు వాళ్ళ టికెట్ వెనక వాళ్ళ పేరు, వాళ్ళ సెల్ నెంబర్ రాసి ఆ బస్సులో ఒక బాక్స్ని ఏర్పాటు చేశారు. ఆ బాక్స్లో ఆ టికెట్ వేయటం ద్వారా ఏమవుతుందంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రతి రూట్లో కూడా ఈ డ్రా తీయటం జరుగుతుంది. ఈ డ్రా తీసినప్పుడు ఆ లక్కీ డిప్పులు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి సిఎంఆర్ షాపింగ్ మాల్ ద్వారా ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ను కూడా వారికి ఇచ్చేదానికి ఒక ప్రయోగాత్మకంగా ఒక మంచి దీన్ని ఏర్పాటు చేశారు. ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాసరావు గారు ఈ విషయాన్ని తెలియజేశారు. కాబట్టి ఈ రూట్లో ప్రయాణించేవాళ్ళు అంటే పొందూరు, తాళ్ళూరు, గుండాయిపాలెం, కొణిజేడు రూట్లలో, ఎందుకంటే ఎక్కువగా ఈ మధ్యలో ఆటోలు వచ్చినాయి కాబట్టి సర్వీస్ ఆటోలు వీటిలో ఎక్కువ ప్రయాణం చేస్తున్నట్లున్నారు. దీన్ని ఆర్టీసీని ఆ రూట్లో బలోపేతం చేయడానికి ఈ స్కీముని కూడా ఏర్పాటు చేసినటువంటి వార్తని మనం చూస్తున్నాం. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు గారు, అలానే టీటీడీ బోర్డు మెంబర్ సిద్ధా సుధీర్ కుమార్ గారి యొక్క నివాసం అంటే మంగమూరు రోడ్లో వారు ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చాలా ఘనంగా కూడా నిర్వహించేటటువంటి సంప్రదాయం ఉంది. ఈరోజు ఆ అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని మంగమూరు రోడ్లో ఉన్నటువంటి సిద్ధా రాఘవరావు గారి గృహం వద్ద ఈ పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాబట్టి అయ్యప్ప మాలధారులు ఎవరైతే ఉంటారో, భవానీ మాలధారులు, గోవింద మాలధారులు, శివ మాలధారులు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా నగరంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ పడిపూజ కార్యక్రమానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా సిద్ధా రాఘవరావు గారు, అలానే టీటీడీ బోర్డు మెంబరు సిద్ధా సుధీర్ కుమార్ గారు కోరుతున్నారు. కాబట్టి ఈరోజు 7 గంటలకి ఆ భజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ స్వామివారిని దర్శించుకొని భిక్షను తీసుకొని వెళ్ళవలసిందిగా వారు అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నటువంటి ఒక వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక
అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మె నా 6వ రోజు కూడా చేరుకుంది. ఈ 6వ రోజు చేరుకున్నా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూలమైనటువంటి స్పందన లేదు. వాళ్ళ నుంచి ఎటువంటి చర్చలు కూడా జరగనటువంటి సందర్భంలో నిన్న ప్రభుత్వం వారికి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేదు అన్నటువంటి దానికి ఒక సింబాలిక్గా చెవులో పూలు పెట్టుకొని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుంచి ఏదైతే వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారో ప్రకాశం భవనం వద్ద వరకు కూడా ఈ అంగన్వాడీలు అందరూ కూడా చెవులో పూలు పెట్టుకొని ర్యాలీగా నగరంలో వెళ్ళటం జరిగింది. వారి సమస్యల్ని పరిష్కరించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా ఈ అంగన్వాడీలు అందరూ నిన్న చెప్పడం జరిగింది. సైబర్ నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అయినా కానీ ప్రజలకు ఎందుకు అవగాహన రావట్లేదు అర్థం కానిటువంటి పరిస్థితి. ఉచితంగా డబ్బులు వస్తున్నాయంటే తమ సమాచారం మొత్తం చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఎవరు అసలు వేరే వ్యక్తి మనకు ఉచితంగా ఎందుకు డబ్బులు ఇస్తారు అన్నటువంటిది ముందు మనం ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. ఇది పెద్దదారుణాల్లో జరిగినటువంటి సంఘటన. ఒక ఆయనకి ఈ సైబర్ నేరగాళ్ళలో ఒక ఫోన్ వచ్చిందట. ఫోన్ వస్తే ఆయన మీ అకౌంట్లో సంక్షేమ పథకాలు ఇవేదో ప్రభుత్వానికి సంబంధించినవి వేయాలి, మీకు ఆండ్రాయిడ్ ఫోన్ ఉందంటే నాకు ఆండ్రాయిడ్ ఫోన్ లేదండి, చిన్న ఫోనే ఉందన్నట. అయితే నీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా అయినా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయమని చెప్పి మళ్ళీ వాళ్ళ స్నేహితుడికి దగ్గరికి వెళ్తే ఆ నెంబర్కి ఫోన్ కాన్ఫరెన్స్ కలిపారట. ఫోన్ కాన్ఫరెన్స్ కలిపితే ఆ టచ్ ఫోన్ ఉన్న ఆయనకి బ్యాంక్ అకౌంట్లో నా దగ్గర డబ్బులు లేవండి నా బ్యాంక్ అకౌంట్లో అని చెప్పాడు. చూడండి ఎంత కథ నడిచిందో. అయితే దీన్ని బ్యాంకులో డబ్బులు తప్పనిసరిగా ఉండాలి, ఉంటేనే మీకు ముందు కొంత కట్ అయ్యి మళ్ళీ మీకు నగదు పడుతుందని చెప్పి వాళ్ళని నమ్మబలికాడు. అయితే ఈ ఫోను టచ్ ఫోన్ ఉన్నటువంటి ఆయనకి బ్రదర్ ఇంకొక ఆయన ఉంటే ఆయనకి మళ్ళీ కాన్ఫరెన్స్ కలిపితే ఆయన అకౌంట్లో సుమారు లక్షల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఎప్పుడైతే వాళ్ళ బ్యాంకు వివరాలు ఈ ఓటీపీకి సంబంధించినటువంటి వివరాలు చెప్పారో ఆయన బ్యాంక్ అకౌంట్లో 6,11,000 రూపాయలు వెంటనే సైబర్ నేరగాళ్ళు కొట్టేసినటువంటి వార్తని మనం చూస్తున్నాం. కాబట్టి పోయిన తర్వాత 79,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడినాయట. మళ్ళీ అంటే 6,90,000 రూపాయలు పోవటం, 70,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో మళ్ళీ వాళ్ళే తిరిగి వేసినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద 6,11,000 రూపాయలు ఈ వ్యక్తి మోసం పోయాడు. పాపం ఈయనకి అసలు సంబంధం లేనటువంటి వ్యక్తి ఎవరికో ఫోన్ వచ్చింది, వాళ్ళు మళ్ళీ ఈయనకి ఫోన్ చేసి వీళ్ళని సహకారం కోరటం. మొత్తం మీద ఎవరు అదేదో యాడ్ చెప్పినట్లు డబ్బులు ఎప్పుడు ఊరకనే రావు. మనం కష్టపడి సంపాదించుకుంటేనే డబ్బులు వస్తాయి. మనం ఏదైనా బ్యాంకులో దాచిపెట్టుకుంటేనే మన డబ్బులు మనకి వడ్డీ రూపంలో మనకి తిరిగి వస్తాయి తప్పితే ఎవరు ఊరక డబ్బులు ఎవరైనా ప్రభుత్వం పేరు చెప్పి మీ బ్యాంక్ అకౌంట్ చెప్పండి, ఇది చెప్పండి అని అంటే మేమే మీ దగ్గరికి వస్తున్నామండి, వచ్చిన తర్వాత అక్కడే చెప్తామని చెప్పాల్సి తప్పితే అపరిచితమైనటువంటి వ్యక్తులకి మన బ్యాంకు అకౌంట్ నెంబర్లు కానీ మన ఆధార్ నెంబర్లు కానీ మీకు ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా చెప్పమని అడుగుతారు. ఓటీపీ కానీ ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. చెప్తే ఇటువంటి అనర్థాలు జరిగేదానికే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని గురించి ప్రజలు కూడా అప్రమత్తమై ఉంటే మంచిది. 20వ తేదీ లోకేష్ గారి పాదయాత్ర ముగింపు విజయవాడలో జరుగుతున్నటువంటి వార్తను కూడా చూస్తున్నాం. దీనికోసం ప్రత్యేక రైళ్లను కూడా వేశారు. ఈ ప్రత్యేకమైనటువంటి రైలు 19వ తేదీ రాత్రి ఒంగోలుకు కూడా వస్తుందట 9:15 కాబట్టి ఎవరైనా ఈ పాదయాత్ర ఇది ముగింపు కార్యక్రమానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ ఒంగోలుకి 9:15 వస్తుంది. కాబట్టి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు ఆధార్ కార్డును తీసుకొని రావాల్సిందిగా కూడా వారు కోరుతూ ఉన్నారు. మళ్ళీ రిటర్న్లో కూడా అదే ట్రైన్లో వచ్చేదానికి ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలియజేస్తున్నటువంటి ఒక వార్తని మనం చూస్తున్నాం. ఇది కాఫీ టైమ్ సిప్పన్సీలో ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. రేపటి కాఫీ టైమ్ సిప్పన్సీలో మరి కొన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.